రావణుడు అనగానే మనకి గుర్తు వచ్చేది సీత అపహారం. ప్రతి వ్యక్తిలోనూ మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఈ వీడియోలో రావణాసురుడు గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రావణాసురుడి తల్లిదండ్రులు విశ్రవసుడు తండ్రి మరియు కేకసి తల్లి. విశ్రవసుడు బ్రహ్మ మానస పుత్రుడైన పులస్తిని కుమారుడు. విశ్రవసుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి రావణుడు కూడా బ్రాహ్మణ వంశం నుండే వచ్చాడు. కేకసి దైత్యరాకుమారి సుమాలి కుమార్తె. తల్లి అసుర జాతికి చెందింది. రావణాసురుడికి తండ్రి నుండి బ్రాహ్మణ లక్షణాలు, తల్లి నుండి అసుర లక్షణాలు వచ్చాయి. రావణుడి తాత బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. రావణుడు ఈయన వద్ద వేదాలు, ఉపనిషత్తులు మరియు అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలను అభ్యసించాడు. పులస్త్య మహర్షి నుండి తపశ్శక్తి నేర్చుకున్నాడు. అగస్త్య మహర్షి వద్ద కొంత విద్యను కూడా నేర్చుకున్నాడు. కుబేరుడిని హిందూ పురాణాలలో ధనపతి అని కూడా పిలుస్తారు. అష్టదిక్పాలకులలో ఒకరైన ఉత్తర దిక్కుకు అధిపతిగా వ్యవహరిస్తారు. విశ్రవసుడు అనే మహర్షికి దేవవర్ణి అనే ఆమెకు కుబేరుడు పుడతాడు. బ్రహ్మదేవుడి కోసం గొప్ప తపస్సు చేసి ఆయన నుండి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని, సంపదలను వరంగా పొందుతాడు. రావణుడు తల్లి మాటలు విని కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుడిని లంక నుండి తరిమివేసి అతని పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. తరువాత కుబేరుడు లంకను వదిలి హిమాలయాలలోని అలకాపురికి వెళ్తాడు. రావణుడికి కుంభకర్ణుడు, విభీషణుడు సోదరులు, అతని సోదరి శూర్పణఖ. రావణుడు శివుడిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. శివుడు తన పాదంతో పర్వతాన్ని కిందకు తోస్తాడు. అప్పుడు రావణుడు ఆ బండరాయి కింద శివుని స్తుతిస్తూ అనేక శ్లోకాలు, పద్యాలు పాడాడు. చివరకు శివుని అనుగ్రహించాడు. రావణుడు చేసిన ఆర్తనాదం వల్లనే అతనికి రావణుడు పేరు వచ్చింది. అతని ధైర్యం మరియు భక్తికి మెచ్చి అతనికి చంద్రహాసం అనే ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. సర్వలోకాలను జయించాలని కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు ప్రారంభిస్తాడు. 1000 సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మ అనుగ్రహించాడు. అమరత్వాన్ని ఇవ్వమని అడుతాడు. బదులుగా తనను ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకొంటాడు. బ్రహ్మదానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు ఇస్తాడు. శ్రీ వ్యామోహంతో బ్రహ్మర్షి కుశధ్వజుడు మాలావతి దంపతుల కుమార్తె, సన్యాసిని అయిన వేదవతి. వేదవతి పట్ల చెడుగా ప్రవర్తిస్తారు. ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు వేదవతి అతనిని శపించింది. తన తదుపరి జన్మలో ఆమె సీతగా అవతరించి రావణుడి మరణానికి కారణమవుతుందని చెప్పింది. రావణుడు రంభపై అత్యాచారం చేశాడు. రంభ భర్త నలకుబరుడు రావణుడికి శాపం ఇచ్చాడు. ఒక స్త్రీని ఆమె అనుమతి లేకుండా తాకితే రావణుడి తల 1000 ముక్కలుగా చీలిపోతుంది. అందువల్ల రావణుడు సీతాదేవిని తాకలేదు. రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణుల్లో మంచి పండితుల్లో ఒకడైన రావణ బ్రహ్మ దగ్గరకు వెళ్లి 4 మించి విషయాలు తెలుసుకుని రమ్మని పంపిస్తాడు. అన్నమాటను గౌరవించి లక్ష్మణుడు కొనుపరితో ఉన్న రావణుడి దగ్గరకు వెళతాడు. రావణుడు ఇలా చెప్పాడు: మన వారితో ఎప్పుడూ స్నేహంగా ఉండాలి. నీతో ఉంటూ నిన్న విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో, కాని నిన్ను పొగడేవారిని అస్సలు నమ్మకూడదు. నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎప్పుడు నువ్వే గెలుస్తావని అనుకోకు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు, కాని ఏదైనా కూడా దృఢ నిశ్చయంతో ఉండాలి. ఇతరులకు, సైన్యానికి అవకాశమిచ్చి రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది. ఈ విషయాలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు విడిచాడు రావణుడు. రావణుడు లంకకు రాజుగా పాలన చేశాడు. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు మరియు శివుని గొప్ప భక్తుడు. రావణుడు తన పాలనలో ధర్మబద్ధమైన పనులు చేశాడు. అతను చాలా గొప్ప మేధావి. శ్రీలంక ప్రజలు ఇప్పటికీ రావణుడిని పూజిస్తారు. రావణుడు గొప్ప సంగీత విద్వాంసుడు. అతని జెండా మీద వీణ గుర్తు ఉంటుంది. శ్రీమహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మకుమారులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు బ్రహ్మకుమారులను చూసి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు. దీనివల్ల బ్రహ్మకుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరిభక్తులుగా 7 జన్మలుగాని లేదా హరి విరోధులుగా 3 జన్మలుగాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు.
7 జన్మలపాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయవిజయులు 3 జన్మలపాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు. కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్తుడు జన్మించి విష్ణువు వల్ల మరణం పొంది చివరికి విష్ణువు సన్నిధికి చేరుతారు.